డీజీ న్యూస్ కి స్వాగతం. న్యాయమే గెలిచింది. గడ్డం విలాసరెడ్డి అర్బన్ బ్యాంక్ ఎన్నికల వివాదానికి కొత్త మలుపు. అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన విలాసరెడ్డి అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో జరిగిన అవకతవకలను మొదటి నుంచి ప్రశ్నించాం. చట్టాన్ని ఆశ్రయించి న్యాయ పోరాటం చేశాం. చివరకు న్యాయమే గెలిచింది. సభ్యుల విశ్వాసాన్ని నిలబెట్టే బాధ్యత ఇప్పుడు మరింత పెరిగింది అని కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ చైర్మన్ గడ్డం విలాసరెడ్డి అన్నారు. ఎన్నికలకు ముందు ఉన్న పర్సన్ ఇన్ఛార్జి కమిటీని తాత్కాలికంగా కొనసాగించాలని ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఆయన చైర్మన్ గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా విలాసరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని ట్రిబ్యునల్ ప్రాథమికంగా గుర్తించడం సత్యానికి దక్కిన విజయమన్నారు. ఓటరు జాబితా తయారీలో నిబంధనలు పాటించకపోవడం, అర్హత లేని వారికి ఓటు హక్కు కల్పించడంపై ట్రిబ్యునల్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నిర్వహణలో చోటు చేసుకున్న లోపాలను స్పష్టం చేస్తున్నాయన్నారు. సభ్యుల సంక్షేమం, బ్యాంకు అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేస్తాం. బ్యాంకుపై సభ్యులు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టేందుకు ప్రతి నిర్ణయం బాధ్యతాయుతంగా ఉంటుంది అని విలాసరెడ్డి స్పష్టం చేశారు. నా పేరు గడ్డ విలాసరెడ్డి. నేను గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పొన్నం ప్రభాకర్ గారి సహకారంతో ఏసీ కమిటీ డైరెక్టర్గా, ఆ తదుపరి చైర్మన్గా ఎన్నిక కాబడ్డాను. ఆ తదుపరి కోర్టు ఉత్తర్వుల ప్రకారం బండి ప్రశాంత్ దీపక్ అనే ఒక సభ్యుడు కోర్టులో వేసిన పిటిషన్ ప్రకారం 10 వారాలలో ఎలక్షన్ జరపమని ఆదేశించింది. ఆ ఆదేశం ప్రకారం నేను ఎన్నికల అధికారులకు లెటర్ రాశాను. సెక్షన్ 22 ప్రకారం ఎన్నికలు నిర్వహించాల్సిందిగా కోరితే వారు దాన్ని పక్కకు పెట్టి రిజర్వేషన్ లేకుండా నేను ఇచ్చినటువంటి ప్రపోజల్స్ పక్కకు పెట్టారు. నేను సెప్టెంబర్ 30 కట్ ఆఫ్ డేట్గా ఓటర్ లిస్ట్ ఇస్తే దానిని జూన్ 30 డేట్తో ప్రదర్శించారు. ఎలక్షన్ నోటిఫికేషన్ నా టర్మ్ 14వ తారీఖు నాడు అయిపోతే 15వ తారీఖు నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో బీసీ రిజర్వేషన్ లేదు, ఎస్సీ ఎస్టీకి ఒకటి ఇచ్చారు. టోటల్గా ఎలక్షన్ వాల్యుయేషన్ అంటే ఎలక్షన్ జరిగే విధంగా జరగలేదు. 45 రోజుల్లో ఖచ్చితంగా 45 రోజుల టైం ఉండాలి. కానీ 13 రోజుల టైంలోనే ఎలక్షన్ పెట్టారు. అది కూడా ఎలక్షన్ గందరగోళంగా పెట్టారు. ఉమెన్స్ కాలేజీలో పెట్టారు. 55 మంది పోటీ చేశారు. 55 మంది పోటీ చేస్తే ఆ రూము 10 మంది పట్టడానికి లేదు. 55 మంది ఏజెంట్లు కూడా అందులో కూర్చోవడానికి లేదు. అసలు బైలా ప్రకారం కానీ యాక్ట్ ప్రకారం కానీ ఒక వ్యక్తి 12 మందికి ఓటేసే సిస్టమ్ ఎక్కడ లేదు. కానీ అధికారులు అసిస్టెంట్ పెట్టారు. నేనేమో డివిజన్ వైజ్ గా ఓటర్ లిస్ట్ సబ్మిట్ చేస్తే దాన్ని పక్కకు పెట్టి వారు ఇష్టం వచ్చినట్టు ఇష్టరీతిన ఎలక్షన్ పోయారు. కాబట్టి ఈ రోజు నేను కోర్టులో హైకోర్టులో కానీ ట్రిబ్యునల్ కానీ కేసు వేయడం జరిగింది. ట్రిబ్యునల్ దానిని సమ్మతించింది. అవకతవకలు జరిగింది నిజమే, ఇది వాస్తవమే అని నిర్ధారించింది. ఇంకొక విషయం, నవంబర్ 1 రోజు ఎలక్షన్ జరిగింది. 7 to 5 వరకు ఎలక్షన్ జరిగితే ఆ తదుపరి కౌంటింగ్ స్టార్ట్ అయ్యి మర్నాడు ఉదయం 8 గంటలకు రిజల్ట్ వస్తే ఎలక్షన్ ఆఫీసర్ 1వ తారీఖు నాడు సంతకం పెట్టాడు. అంటే ఎన్నికలు జరగకముందే రిజల్ట్ అవుట్ చేశారా? ఇది ట్రిబ్యునల్ అనుమానించింది, క్వశ్చన్ అడిగింది. ఇది కూడా ఒక పాయింట్ అందులో. ఎందుకంటే ఎలక్షన్ కౌంటింగ్ కాకముందే డేట్ ఎట్లా వేస్తావు? ఇందులో లోపాలు జరిగినాయి, వాస్తవమే అని చెప్పి స్టే ఇచ్చింది. స్టే ఇచ్చుకుంటూ గతంలో ఉన్న కమిటీని, అంటే ఎన్నికలకు ముందు వివాదాస్పదమైన ఎన్నికల ముందు ఉన్న కమిటీని తిరిగి కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో కూడా స్పష్టంగా తెలిపింది తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతా అని. ఇంకొకటి కూడా ఉంది. నేను గతంలోనే హైకోర్టులో ఆశ్రయించాను. మార్చి 31 లోపు సర్వసభ్య సమావేశం జరగనట్టయితే ఆ మరునాడు ఆ కమిటీ ఆటోమేటిక్ గా రద్దు అవుతుంది. దీని మీద నేను డిసిఓ గారికి, ఆర్సిఎస్ హైదరాబాద్ కు ఎన్నో లెటర్ రాసిన స్పందించినందున నేను హైకోర్టులో పిటిషన్ వేశాను. హైకోర్టు ఏమని పిటిషన్ వేశానంటే మార్చి 31 లోపల వాళ్ళు చట్టాల పాటు జరపలేదు కాబట్టి ఆ మరునాడు వాళ్ళు పదవులు కోల్పోయారు. వెంటనే స్పెషల్ ఆఫీసర్ని కానీ పిఐసి కమిటీని కానీ నియమించమని కోర్టును విన్నవించుకుంటే కోర్టు తదనుగుణంగా జడ్జిమెంట్ ఇచ్చింది.
23 జడ్జిమెంట్ ఇచ్చింది, కానీ కోర్టులో చాలా జడ్జిమెంట్ వల్ల కాపీ నాకు చేతికి అందలేదు. దాని ద్వారా కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. డిసెంబర్ 1 నాడు వేశారు కేసు. డిసెంబర్ 1 నాడు వేస్తే మొన్న జూలై ఏదైతే సెక్షన్ 22 ప్రకారం ఎలక్షన్ జరపను అందులో రిజర్వేషన్ ఉన్నాయి. రిజర్వేషన్ ప్రకారం పాటించలేదు. బీసీ రిజర్వేషన్ ఇవ్వలేదు. తర్వాత ఇంకోటి ఎస్సీ ఎస్టీల కలిపి ఒకటి ఇచ్చారు. అది ఎన్నికల నిబంధనల విరుద్ధం. అయితే ఎస్సీకి ఇవ్వాలి, లేకపోతే ఎస్టీకి ఇవ్వాలి. రెండు కలిపి ఇవ్వడం అనేది ఎక్కడ జరగలేదు. ఈ చరిత్ర ఎన్నికల చరిత్ర సొసైటీ కర్మే కాదు, ఎక్కడ కూడా జరగలేదు. అలా నోటిఫికేషన్ ఇచ్చారు. అంటే ఆ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఎన్నికల తర్వాత ఎప్పుడైతే ఎన్నికల అవగతం జరిగాయని నాకు దృష్టికి వచ్చిందో నేను దాని మీద దాన్ని అఫీషియల్ గా తీసుకున్నాను. ప్రతి ఒక్కటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ తీసుకొని నేను ట్రిబ్యునల్లో కూడా 1 month బిలో అయ్యాను. 1 month బిలో నవంబర్ 1 తర్వాత డిసెంబర్ 1 నాడు ట్రిబ్యునల్లో కేసు వేసాను. ఏం చెప్పిందంటే నేను ఏదైతే ఆరోపణలు చేసినో, ఏదైతే పిటిషన్లో ఇవన్నీ తప్పు జరిగినాయో దాన్ని ట్రిబ్యునల్ ఆమోదించి ఇందులో 2 ఉంటాయి. అయ్యే అంటే ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చింది. ఏమని ఏదైతే అవకతవకలు జరిగిందని తెలిసిందో ఆ బాడీని రద్దు చేస్తూ పాత పిఎస్సి కమిటీ అంటే నేను ఎలక్షన్ కన్నా ముందున్న నా కమిటీని మళ్ళీ చేసి ఓపీ అంటే మెయిన్ కేసు అయిపోయే వరకు అంటే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ కమిటీ కొనసాగుతుందని ఆర్డర్ చార్జ్ చేసుకోవడం జరిగింది. ఒకటి వాళ్ళకి హైకోర్టుకి వెళ్ళే హక్కు లేదని నేను ఆడను. కాకపోతే హైకోర్టుకి వెళ్ళిన వాళ్ళకు అక్కడే వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు లేదు. జనరల్ బాడీ ఖచ్చితంగా జరపాలి. బయలాలు ఉంది, యాక్ట్ ఉంది. 31 మార్చి లోపల బయలా ప్రకారం జరపకపోతే మరునాడు ఆటోమేటిక్ గా పోతుంది. ఎవరికి సెల్ అవసరం లేదు. డిసిఓ కానీ, నేను కానీ, ఇంకేదో ఆఫీసర్ కానీ, గవర్నమెంట్ కానీ తీసేది అవసరం లేదు. ఆటోమేటిక్ వెళ్ళిందని డిసిఓ గారు ఏం చేయాలి? అవును పోయిందని చెప్పి రిమూవ్ చేయాలి. ఇప్పుడే పెట్టదు. ఎందుకంటే అవన్నీ ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులని రెక్టిఫై అయినాయి. వాటిని సవరించాలి. సో కోర్టు ఆర్డర్ సవరించమని. కొన్ని కోఆపరేటివ్ లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఆ లూప్ హోల్స్ పట్టుకొని వీళ్ళు నాటకాలు చేస్తారు.